దయచేసి కూర్చోండి. మనం పాట ద్వారా ఒకటి కీర్తించి గణపరుద్దాం. పాట సంఖ్య 150. నీ జందరు క్షిపణిలో నేను ఆనందపడుతున్నాను. పాట పాడుకుందాం. అందరూ లేచినప్పుడు పాడుకుందాం. ఆ సమయంలో ముందుకు రండి. కొంత స్థలం కూడా కొంత ఆలస్యం వచ్చేవారు ఉంటారు. దానికి కూడా స్థలం ఇవ్వాలి. ముందుకు రండి. సాధ్యమైన ముందుకు రండి. 150 పాట సంఖ్య 150 చూడండి.
సరే, అందరూ బైబిల్లో పడుకుందామా? బైబిల్ ఎత్తి బైబిల్లోవి అనుకుందాం. గ్రంథ వాగ్దానములన్నీ నా బైబిల్ వల్ల పడుతుంది. బైబిల్ గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అక్షరము వర్షవచనము, తార దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His love is mine. Every promise in the book is mine. మీ అందరికంటే చిన్న బాబు బాగా అవుతుంది. చిన్న బాబు చాలా ఎత్తుగా అవుతుంది అన్నమాట. ఎంత ఎత్తి మరి ఏమో చూడాలని మనకు తెలియదు, కానీ అయితేనే మొత్తానికి చాలా బాగా అవుతుంది చిన్న బాబు. మనం సిగ్గుపడకూడదు. చిన్నప్పటి నుంచి ఈ అలవాటు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే బైబిలే మన జీవితాల్లో అజెండా, జెండా కూడా. అజెండా తెలుసా? అజెండా జెండా అందరికీ తెలుసు, గుర్తు కోసం పెట్టే జెండా. కాబట్టి ఇదే కాబట్టి దీన్ని మనం ఏమంటారు, నిర్లక్ష్యంగా మనం ఇద్దరు బాగా గణపరచాలి కానీ చూపించాలి. సరే, కీర్తనలు 67వ కీర్తన రండి దయచేసి. కీర్తనలు 67వ కీర్తన, కీర్తనలు 67వ కీర్తన మొదటి నుంచి చివరి దాకా 7 వచనాలు ఉన్నాయి. మార్చి చదువుకుందామా? మార్చి చదువుకుందాం. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్ని జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీద ఉన్న జనములను ఏలిదవు. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. దేవుడు మమ్మల్ని దీవించును, భూదిగంతా నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుతురు. రండి, ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. లోకమా తండ్రి, నేను ఈ దినమున మీ సమాజంతో కలిసి, మీ ప్రజలతో కలిసి మీ నామమును గొప్ప చేయనట్లుగా, స్తుతించినట్లుగా నాకు ఇచ్చిన ఘనతకై స్తోత్రములు తండ్రి. మీ వాక్యంలో మీరు సెలవిస్తూ వచ్చారు. వ్యవసి 4వ అధ్యాయంలో 17-18 వచ్చినారు తండ్రి. ఒకప్పుడు నేను కూడా అన్ని జడునై మిమ్మల్ని ఎరుగని వాడిగా మీ జీవం నుండి వేరు చేయబడి కఠిన హృదయం కలిగి అంధకారంలో ఉన్నవాడని తండ్రి. అయితే మీరు నాకు ప్రాయశ్చిత్తం ఒకటకై కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువుగా వచ్చి నన్ను ప్రేమించి మీరు నన్ను రక్షించినందుకై స్తోత్రం. రక్షించడం మాత్రమే కాక నా హృదయంలో అన్ని పరిస్థితుల్లో సమాధానం అనుగ్రహించి యెషయా 26:12 ప్రకారంగా యెహోవా నీ సమాధానం స్థిరపరిచి మా పక్షముగా కార్యములు పనులు స్థిరపరుస్తున్నావని యెషయా ప్రవక్త రాసినట్టుగా అలాగే నా జీవితంలో కూడా జరిగిస్తూ నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక మీ రక్షణ చేత నన్ను కూడా ఉద్ధరింపజేసినందుకు స్తోత్రం తండ్రి. దైవం నా బలహీనతలో మీ బలాన్ని నాకు అనుగ్రహించి మీ వాక్యం చేత మీ సరైన చేత నేను అంతకంతకు రిఫ్రెష్ అవ్వనట్లుగా, అంతకంతకు తాజాపరచబడి బలం పొందినట్లుగా నా జీవితంలో జరిగిస్తున్న కార్యం అంతటికాయ స్తోత్రం. భూమి ఎందును పరలోకమందును ప్రతి ఆశీర్వాదం నాకు అనుగ్రహించి నన్ను ధన్యునిగా చేసినందుకాయ స్తోత్రం తండ్రి. అనేక బలహీనతల్లో, పోరాటాల్లో, శత్రువు పైన నేను విజయం పొందినట్లుగా మీరు వాగ్దానాలు ఇచ్చి మీ వాక్యంలో సెలవించినట్టుగా 2 కొరింథీ
మొదటి వచనంలో రాయబడినట్టుగా ప్రియులారా మనకి వాగ్దానం ఉన్నవి కనుక శరీరములను ఆత్మను కలిగిన సమస్త కల్మషం నుండి మనం పవిత్రులుగా చేసుకుందాము అని రాయబడినట్టుగా అలా మీరు చేస్తున్న ప్రతి కార్యముకై స్తుతిస్తూ నా నోటికి తోడ ఎండుము తండ్రి, శిష్యుడికి తగిన నోరు దయచి మీరు మహిమ పొందు అన్నాడు నోవహు. తండ్రి, మీకు బలిపీఠము కట్టి మీకు బలు అర్పించి దహన బలిని మీరు మనసారా ఇంపారా మీరు ఆగ్రహిస్తూ వచ్చారు. అలాగే మా ఆరాధనలు అంగీకరించాలని స్తుతిస్తూ మహిమపరుస్తూ యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే, మనము గత దినాల నుండి కీర్తన 3లో మనం ధ్యానించుకుంటున్నాం కదా. రండి దయచేసి కీర్తనలు 3వ కీర్తన 7-8 వచనాలు మనం కలిసి చదువుకుందామా? 7-8 వచనాలు మనం కలిసి చదువుకుందాం. 7-8 వచనం 3వ కీర్తన. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను కరుణింపుము, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడువు నీవే, దుష్టుల పళ్ళు వెలుగబొట్టువాడువు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక. సరే, సరే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. దావీదు ఏమని రాశాడు? రక్షణ యెహోవాది అని రాయాలి. రక్షణ ఎవరిదంట చెప్పండి? యెహోవాది. దావీదు జీవితంలో చూడండి, ఆయన ఎంత గొప్ప రక్షకుడో తాను అనుభవపూర్వకంగా ఎదుగుతూ వచ్చాడు. నిజంగా సరే, కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, రక్షణ ఎవరిదంట? యెహోవాది అని చూస్తున్నాం. ఇక్కడ కీర్తనలు మనం గమనించి ఉంటారు. 67వ కీర్తన ఎవరు రాశారు? దావీదు గారు. అందుకే నేను కావాలని అడుగుతున్నాం మిమ్మల్ని. అన్నోన్ పర్సన్ ఎవరు రాశారో తెలియదు అన్నమాట. అంటే అలాంటి కీర్తనలు దాదాపు 40 ఉన్నాయి. దావీదు 75 రాశాడు. కోరహ కుమారులు 10 రాశారు. ఆసాపు 11 రాశాడు. అంటే నాకు లెక్క రావట్లేదు కానీ అయితే ఇలా రాస్తూ వచ్చారు. ఈ 48 కీర్తనలు అన్నోన్ పర్సన్స్ అంటే ఎవరు రాశారో తెలియదు. అది చాలా చక్కగానే రాశారు. సరే, ఇక్కడ ఏమంటున్నారో చూడండి దయచేసి. మనం అందరం చూద్దామా? కీర్తనలు 67వ కీర్తన అందరం కలిసి మనము 2వ వచనం కలిసి చదువుకుందామా? 2వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక, ఆయన తన ముఖకాంతి మా మీద. ఇక్కడ చూడండి, దేవుడు మమ్మల్ని కరుణించి. ఈ మొదటి మాట చూడండి, రక్షణ యెహోవాది. ద సాల్వేషన్ బిలాంగ్స్ టు ద లార్డ్ అన్నారు. రక్షణ యెహోవాది అంటే రక్షణ ఇవ్వాల్సింది ఎవరు? యెహోవాని, ప్రభు ఇవ్వాలి. సరే, ఆ విషయం అలా వచ్చింది. ఇక్కడ రాయబడింది దేవుడు మమ్మల్ని కరుణించి. కాబట్టి దేవుడు కరుణించకపోతే రోమా 9:17 అదే రాయబడింది. చూడండి, రండి దయచేసి. ఏమంటాడు? పొందకోరు వారి వల్ల నేను, ప్రయాసపడు వారి వల్ల నేను. రండి దయచేసి. ఇక్కడ అంటాడు రోమా 9వ అధ్యాయము 16వ వచనం. కాగా కాదు కానీ కరుణించు దేవుని వల్లనే. అది చూడండి, కరుణించు దేవుని వల్ల అంటే ఆయన మనల్ని కరుణించకుండా మనం ఏమి పొందనే
పొందలేము. అందుకే అంటాడు ఇక్కడ 10వ వచనంలో, ఎవరిని కరుణించునో వారిని కరుణించును, ఎవరి ఎడల జాలి చూపుదునో వారి ఎడల జాలి చూపుదును. కాబట్టి ప్రభు మనల్ని కరుణించకపోతే మనం ఏం పొందలేము, రక్షణ మరి ఏమీ పొందలేము. అంటే దావీదు దేవుని యొక్క కనికరం కొరకై, కరుణ కొరకై మరి ఆయన కనిపెట్టాడా అంటే అవుననే చెప్పాలి. మన కీర్తనలన్నీ చదువుతూ వస్తే, అందుకే నేను మీకు ఒక మనవి ఏంటి అంటే, కోరిక ఏంటంటే ఉదయకాలం కీర్తనలు చదవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కీర్తనలో ఆరాధన ఉంది, కీర్తనలో ఆదరణ ఉంది, కీర్తనలో వాగ్దానాలు ఉన్నాయి, కీర్తనలో ప్రార్థన ఉంది, కీర్తనలో చాలా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. రక్షింపబడి ఆరంభం నుంచి ఎందుకో నాకు దేవుడే బోధించాడా అని చెప్పవచ్చు. తప్పకుండా నేను మొట్టమొదటి చదివేది కీర్తనలే. కీర్తనలు చదవకుండా ఇంక నేను వేరే భాగానికి వెళ్ళను. అంటే మిగతా భాగము మరి దేవుడు మాట్లాడాలి, తప్పకుండా మాట్లాడతాడు. అయితే మన హృదయాలు ఆరాధనకు సిద్ధపడాలి అంటే, ఆదరణ పొందాలి అంటే కీర్తన. సపోజ్ మీరు లేవ్యకాండం చదువుతున్నారు, నిర్గమకాండం చదువుతున్నారు, సంఖ్యాకాండం చదువుతున్నారు, కొన్ని విషయాలు ఏం అర్థం అసలు అర్థం కావు. అలాంటి సమయంలో మీరు ఇబ్బంది పడే మరి ప్రమాదం లేకపోతే, అందుకని కీర్తన ఎందుకని చెబుతున్నాను అంటే అందులో ఆరాధన ఉంది. కాబట్టి తప్పకుండా కీర్తన చదవడానికి ప్రయత్నించి, సరే తర్వాత బాగా మీ ఇష్టం అది, దేవుడు మీకు ఎలాగో ప్రేరేపిస్తే అలా చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు ఈయన రక్షణ యెహోవాది అంటూ ఆయన కరుణించే విషయమై రాయబడింది. ఇక్కడ దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశ్రయించుగాక. కాబట్టి దేవుడు కనికరం విషయం మనం చూస్తూ వస్తే, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినప్పుడు మనందరికి బాగా పరిచయమైన భాగమే. రండి దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇక్కడ రాయబడింది 3వ వచనం నుంచి కలిసి చదువుకుందామా? 3, 4, 5 కలిసి చదువుకుందాం. వారితో కలిసి మనమందరం శరీరముకి మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనొచ్చు, మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించు, కడమ వారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రమై ఉంటుంది. అయిన దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధములతో చచ్చిన వారిని ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృప చేత మీరు అది చూసారు. ఇక్కడ మాట వాడబడింది, దేవుడు కరుణా సంపన్నుడు అంట. అంటే కనికరించే విషయంలో ఆయన ఎంతో సంపన్నుడై ఉన్న దేవుడు. కాబట్టి ఆయన కనికరము ఎంత గొప్పదో అందుకే ఆ పాటలో చాలా బాగా ఏమన్నారు, కనికరము విశేషమైన, అందుకే ఆయన విశేష కనికరం బట్టి ఈనాడు మనం రక్షణ పొంది ఉన్నాం. అది
కీర్తన 67లో ఆ భక్తుడు అంటున్నాడు, దేవుడు మమ్మల్ని కరుణించి ఈనాడు ఆయన కనికరను బట్టే ఆయన ఆలయంలో, ఆయన మందిరంలో మనం అందరం చేరి వచ్చి ఉన్నాం, కీర్తనలు పాడుతున్నాం, ఆయన స్తుతిస్తూ ఉన్నాం, ఆయనే ఘనపరుస్తూ. 69వ కీర్తన అంటాడు, ఎద్దులు కోడెలు కొమ్ముల డెక్కల కంటేనో అది యెహోవాకు ప్రీతికరం. ఏంటిది? కీర్తన పాట. కృతజ్ఞతాస్తుతులు తీసారు ఎవరైనా? 30వ వచనం చూడండి. ఈరోజు కేవలం వాక్యం కూడా అర్థం అనుకుంటారు. రండి దయచేసి. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించదును, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను. అది చూశారు. కృతజ్ఞతాస్తుతులతో ఆ మాట చదవండి. ఎద్దుల కంటే నా మాట, ఎద్దుల కంటేను కొమ్మలను డెక్కలను గల కోడెల కంటేను. అది చూసారా? అది యెహోవాకు. ఈరోజు క్యాలెండర్ వాక్యం చదివా ఎవరన్నా? అసలు క్యాలెండర్ ఏడుందన్నా కొత్తది కొనుక్కోవాలనుకుంటున్నా ఉంటారా? నిజమే. మనం డిసెంబర్ 25 వస్తే అప్పుడు ఆలోచన చేస్తాం, కొత్త క్యాలెండర్ కొనుక్కోవాలా. కొనుక్కోవడానికి కాదనట్లే, కొనుక్కోవడం అవసరం లేదు. అయితే చదవండి. కొన్నిసార్లు ఆ వాక్యం ద్వారా దేవుడు మనం ఎంతో ఆదరిస్తారు. అవి ప్రత్యేకంగా ప్రార్థనాపూర్వకంగా సెట్ చేయబడ్డాయి అన్నమాట. మీరు ఊరికే గొడవ మాత్రం తగ్గించదు. నేను శనివారమే ఏ వాక్యం ఉందో, ఆదివారం ఏ వాక్యం నేనే చూస్తాను. కావాలి మా క్యాలెండర్ ఎక్కువ కనపడట్లే, ఇల్లు మారే కదా, క్యాలెండర్ కనపడలే ఇంట్లో. ఏది ఇంట్లో కనపడలేదు, ఇక్కడికి వచ్చి మరి నేను ఆ వాక్యాలు చూస్తూ వచ్చాను. చదవండి. ప్రతిరోజు వాక్యాన్ని మనం ఎంతగా ప్రేమించగలుగుతామో ఆ వాక్యం మనం అంతగా బ్రతికిస్తున్నాం. వాక్యంలో ఉన్న రహస్యం అది. వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తే అంతగా మనం బ్రతికించేదిగా ఉంటుంది. అది సీక్రెట్ అన్నమాట. సరే, రెండవ విషయంకి వెళ్దామా? 67వ కీర్తన. రండి త్వరగా. కీర్తనలు 67వ కీర్తన. కీర్తనలు 67వ కీర్తన. మనమందరం కలిసి ఇప్పుడు రెండవ మాటగా 3వ వచనం చదువుకుందామా? 3వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనులకు తీర్పు తీర్చుదువు, భూమి మీద ఉన్న జనులను ఏలెదవు. 5వ వచనం. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. ఇక్కడ గమనించండి. రెండవ మాటగా 2వ వచనం, 3వ వచనంలో దేవా ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. మనం రెండోసారి ప్రజలందరూ నిన్ను. తర్వాత మనం అట్లాగే కిందికి వస్తే 5వ వచనం దేవా ప్రజలందరూ నిన్ను, ప్రజలందరూ నిన్ను. అంటే ఇన్నిసార్లు 4 సార్లు 5 సార్లు ఎందుకు రాయాలి? దేవా ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. దేవుని ఆలయంలో ఈరోజు ఎంతమంది ఆరాధన చేయిస్తారు చూద్దాం. ఆరాధన చేయని వారు బాగా సిస్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ డోంట్ సీ చేరండి. ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఎందుకని? ఆరాధన చేయండి. చాలా మంది ఏమనుకుంటారంటే, నాకు పోయిన వారం ఒక అక్క అడుగుతూ మంచి ఏమంటారు, అయ్యా నాకు రొట్టె లేదయ్యా, నాకు రొట్టె లేదు. ఆ రొట్టె ఇచ్చేదాకా వదిలిపెట్టలే. సరే, ఆమె తెలుసో తెలియదు కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన స్తుతించడం. ఎంతగా ఇందాక వాక్యం చెప్పాను కదా, ఎంతగా మనం దేవుని స్తుతిస్తూ వస్తామో మన అంతరంగం కూడా అంతగా శుద్ధీకరింపబడుతుంది. మనం అంతగా ఆయనకు సమీపస్తులు అవుతాం. అంతెందుకు, తన పిల్లలంతా చనిపోయారు. ఏవో కుమారులు కుమార్తెలు. ఎంతమంది కుమారులు, ఎంతమంది కుమార్తెలు? 7 మంది. 3 10 మంది చచ్చిపోతే స్తుతి వస్తుందండి? మనకు ఒకరు చచ్చిపోతే దిక్కులు చూస్తాం. 2 రోజులు తినం. 10 మంది పూర్తి వారం తినరు. మామూలు కాదు. అట్లా కాదక్క, పోయిన రోజులు వస్తాడా అంటే చూస్తారన్నమాట. అవునా కాదా? నిజమే. శరీరంలో మనం ఉన్నాం కాబట్టి మనకు ప్రియమైన వారు వెళ్ళినప్పుడు అది తట్టుకోవడం కష్టమే. అయితే ఎలాంటి మనుషుడు యోబు మీరు గమనించలేదు. యోబు యెహోవా ఇచ్చినో యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు. ఒకవేళ మన బండి ఇంటి ముందు పెట్టాడు,
ఇక్కడ పెట్టాం, ఇంటి ముందు పెట్టాం, రాత్రి పడుకున్నాం, పొద్దున్న చూస్తే బండి కనపడలే. మనం ఉదయకాలం కుటుంబం ప్రార్థనలో ప్రభువా యెహోవా ఇచ్చాను యెహోవా స్తుతించగలవా? సాధ్యమవుతుందా? దేవుడు ఏదైనా అన్యాయం చేయట అది గుర్తుపెట్టుకో. ఏదైనా మన జోబులో పెన్ను పోయిందంటే ఆయన అనుమతితోనే పోతాడు. అర్థమైందా? చాలాసార్లు మనం అలా చేయము. ఇంకా చూసుకో, ఆ ఇంటికి వెళ్తాం, ఏమండి బండి ఏమైనా చూస్తారా, మీరు రాత్రి మేలుకుంటారా, ఏదైనా సొంతం వచ్చిందా, ఇంకా రకరకాలు. అయితే ఆ మాటలు చూడండి, పరలోకము దేవదత్తులు కదులుతూ వచ్చారు. ఈ మనుషులు ఎలాంటి మనుషులు? యెహోవా ఇచ్చాను, యెహోవా ఇంకేమంట, యెహోవా నామమునకు పరలోకమే కదిలి దేవదత్తులు దేవుడు అందరూ కూడా తొంగి చూస్తున్నారు ఈ పరిచర్యను. ఈ మనిషి ఎలా ఆరాధన చేయగలడు? సాతానుడు మరి ప్రభువును ప్రేరేపిస్తే ఆ ప్రాణం మాత్రం ముట్టుకొని దేవుడు అవకాశం ఇచ్చాడు సాతానుకు. ఆ మనుషుడు ఆరాధన చేస్తూ ఉంటే దేవదత్తులు అందరూ నిశ్చేష్టులై ఆశ్చర్యంగా చూస్తూ వచ్చారు. ఆరాధన అంత శక్తులు చూడండి. చాలాసార్లు మనం ఆరాధన నిర్లక్ష్యం చేస్తాం. అలా కాదు. అది ఇప్పటికైనా ఎప్పుడైనా వెళ్తే చూడండి, ఆదివారం ఒకవేళ ఉంటే అవకాశం హైదరాబాద్లో వెళ్ళి చూడండి ఎట్లా ఆరాధన చేస్తారు. నేను అనుకుంటున్నా కొన్ని సెకండ్స్ కూడా అవకాశం ఇవ్వరు. వెంటనే ఒక వ్యక్తి అయిపోయారు, వెంటనే లోపల మాత్రం అని మామూలు కదా, కాంపిటీషన్లో మనం నిలవేమో అనిపిస్తుంది. అంత అద్భుతంగా దైవజనుడు బక్సీ గారు ఆరాధించడం, దేవుని స్తుతించడం నేర్పించాడు. ఇక్కడ 4 సార్లు 5 సార్లు ఈ కీర్తన 60లో రాయబడిందంటే ఎందుకు ఊరక రాయబడిందా? అందుకే ఒక వ్యక్తి క్రైస్తవుల జీవితంలో ఎల్లప్పుడూ ఆయన స్తుతించడం అభ్యాసము మనం చేసుకోవాలి. అప్పుడే చూడండి, మీరు గమనించలేదో, సర్వ గొరుగులు ఎప్పుడు మనం జయించగలమంటే స్తుతి ద్వారా. దేని ద్వారా చెప్పలేము, స్తుతి ద్వారా. రాత్రి అదే జరిగింది. నా మటుకు వ్యక్తిగతంగా ఏమి జరగలేదు, కానీ ఎందుకో నా మనసు కష్టం అనిపించింది. కొంత నిద్రపోవడానికి చాలా తొలుగుతా ఉంది, 11 అయిపోయింది, నిద్ర వస్తూ ఉంది. ఇంకా అనుకున్నాను పడుకోవాల్సింది చెప్పేసాను ఇంట్లో కూడా. అమ్మ 11 అయిపోయింది, పడుకుంటాను, నాకు బాగా నిద్ర వస్తుంది, మళ్ళీ తెల్లవారుజామున లేచి పచ్చరి సిద్ధపడాలి కదా అన్నాను. కానీ ఎందుకో ఏదో మూల హెచ్చరిక వస్తాను, నువ్వు ఎట్లా పడుకుంటావు అన్నట్టు వస్తాను. ఇంక నేను అటు తిరిగి ఆ సోఫ సెట్ మీద మోకరించాను, అంటే కింద మోకరించాను, దేవుడు స్తుతిస్తూ వచ్చాను. అవును, అన్నింటినీ మనం జయించాలంటే స్తుతించడం. అక్కడ రాయబడిన మొదటి కొరితి 10వ అధ్యాయం అందరికి పరిచయమైన మాట ఏమని రాయబడింది? సనుగకుడి సనికి సంహారకుని చేత. నేను రావట్లేదే, సరే చదవండి ఒకసారి, మీకు అందరికీ రావట్లేదు, చదవండి బాగా, వాక్యం చదివితేనే మంచిది. మొదటి కొరితి 10వ అధ్యాయం ఏమని రాయబడి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము చూడండి 10వ వచనం 10. వారిలో కొందరు సరిగి అది చూసారు. మీకు ఆ మధ్యలో పాట వినిపించారు, బీబీఎస్ ఒకసారి పాట పాడుతున్నారు, ఏమని? సనుగులు కొనుగులు చాలు చాలిక ఆరణ్య యాత్ర చాలిక బాబోయ్, సనుగులు కొనుగులు చాలు చాలిక ఆరణ్య యాత్ర చాలిక బాబోయ్. ఆ పిల్లలు యాక్షన్ చేస్తూ ఆ సనుగుల గురించి చెప్తూ చాలిక బాబోయ్ అని అంటారు. ఇట్లా నాకు గుర్తులేదు బీబీఎస్లో. నాకు ఎంత ఆ పాట నచ్చిందంటే చాలా సంతోషం అనిపించింది. చిన్నపిల్లల పాట ద్వారా దేవుడు చాలా మాట్లాడతారు. ప్రార్థన చేయండి, రోజు మనం బీబీఎస్ కలిగి ఉండాలి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బీబీఎస్ లేదు మనకు. ఎందుకంటే ఆ బీబీఎస్ ద్వారా చిన్నపిల్లల పాటల ద్వారా కథల ద్వారా దేవుడు ఎన్నో రకాలుగా మాట్లాడతాడు. కాబట్టి సనుగకుడి ఏం చేద్దంట? అది చూడడానికి చిన్న పదంగా కనిపిస్తుంది, కానీ అది ఎంత మనల్ని అపవిత్రపరుస్తుందో, ఎంత కలవరపరుస్తుందో, ఎంత కృంగ చేస్తుందో. ఒకసారి పనులు కొరకాలనిపిస్తుంది, మామూలుగా, అవునా కదా? ఈ సరుగు ఆరంభం అవుతే అది ఎంత మన జీవితాల్లో
రాయబడింది, వారు సరిగారంట, సరిగా ఏం చేశారంట? సంహారకుని చేత నశించారు రాయబడి. దావీదు దినంలో ఎన్ని మార్లు స్తుతించాడండి? ఎన్ని మార్లు? మనం ఎన్నిసార్లు స్తుతిస్తున్నామండి? ఎన్నిసార్లు మనం తింటున్నామంటే 2 సార్లు. అబద్ధం కాదు. ఎన్నిసార్లు? 3 సార్లు కనీసం తప్పకుండా తింటాం. నేను షుగర్ పేషెంట్లో 4 సార్లు తినాల్సిందే. సాయంకాలం ఒక ఇడ్లీనో బిస్కెట్ ఏదో తినాల్సిందే, తప్పదు. చూడండి ఎన్నిసార్లు మనం తింటున్నాం, కానీ ఆయన స్తుతించే విషయంలో కొంత నిర్లక్ష్యం కలిగింది. అందుకే దావీదు మరి తాను విక్టర్ డేవిడ్గా అయ్యాడు. విజయుడైన దావీదు కలిగాడు దావీదు. అది ప్రతి శ్రమలో తాను దేవుని స్తుతిస్తూ వచ్చాడు. కాబట్టి అలాగే మనం స్తుతిద్దామా? మన జీవితాల్లో వచ్చిన కష్టంలో, నష్టంలో, బాధలో అలాగే చేద్దామా? గతంలో ఒక స్టోరీ నేను విన్నాను అన్నమాట. ఒక దైవ సేవకురాలంట. రాత్రి అయినా పాత్రలు దోపుకుంటూ కూర్చుంటాడు. అందులో మధ్యరాత్రి పూట ఒక దొంగ వచ్చాడు. వచ్చాడు కన్నం వేసుకొని వచ్చేటప్పుడు నేను పాత్రలు దోపుకుంటాను చూసి కత్తితో పొడిచేస్తాను. ఎందుకయ్యా పొడవ అనిందంట. నేను దొంగనా అన్నాను. దొంగ కదా, దోచుకొని పోవాలి అన్నదంట. ఆశ్చర్యం, ఏంటో ఎట్లా వచ్చింది ఇట్లా చెప్పేసి ఆశ్చర్యపడ్డాడు. సరే ఆమె చూస్తానన్నట, బీరువా తీశాడంట. తీసి ఆ వస్త్రాలన్నీ తీసుకొని, డబ్బు తీసుకొని అన్నీ తీసుకుంటున్నాడు. కొద్దిగా కనపడకపోతే అంటున్నట్ట, ఆ కింద ఉన్న అరలో పలాలు ఉన్నాయి, ఇక్కడ ఇవి ఉన్నాయని చెప్తున్నాడు. దీనికి ఆశ్చర్యమైందండి. ఇదే దొంగతులు ఎవరో కొట్టుకుంటారు, అరుస్తారు, ఈ మీద ఇలా చేస్తుందని చెప్పేసి అంటే అన్నీ దోచుకొని మూట కట్టుకున్నాక ఇప్పుడు ఒక మాట ఏమో అన్నాడు. ఏంటి మాట? కొద్దిగా భోజనం పెడతాను, చేపల కూర చేశాను, భోజనం చేసి నువ్వు వెళ్ళు అని భయం ఇచ్చినంత విషయం ఏమైనా వేస్తుందేమో తెలివిగా. నేను విషయం నేను వేసుకుంటున్నావు. నువ్వు విలువైన వస్తువులు అవి అనుకుంటున్నావు, కానీ నీ ప్రాణం విలువైనది, నీ ఆత్మ విలువైనది. సుమారు కొంత భోజనం పెట్టి చెప్పేటప్పుడు ఆయన భోజనం చేసి దాని వల్ల ఆ వస్తువులు తీసుకుని పోకుండా అమ్మ చేతులు ఎత్తి మొక్కి, అమ్మ ఒక దొంగను ప్రేమించి ఇలా సువార్త చెప్తా నేను తలుచుకోలేదు. వాస్తవం జరిగిన విషయం, ఫార్మలో వాస్తవం జరిగిన విషయం. ఆమె నమస్కారం చేసి నేను వేసుకోవడం అనుకోండి, ఏం చేయాలో చెప్పమంటే ఆ వ్యక్తి కోసం ఎన్నో $, గవర్నమెంట్ ప్రకటించిందంట. పొద్దున పేపర్లో వచ్చేసింది అనమాట. ఫలానా దొంగ దొరికాడు, ఎలా దొరికాడో అది కూడా వివరించారంట పేపర్లో. పెద్ద హైలైట్ అయిపోయింది ఆ దేశంలో. ఈనాడు మన జీవితాల్లో సరుకులు, సంశయాలు లేకుండా మనం ఆయన స్తుతించేవారిగా. మరి దొంగపడితే అపనం చేసేది వల్ల, ఎందుకంటే ఒక దేవుడు సమాధానం ఇస్తే చేయండి, కానీ కాబట్టి నేను చెప్పాను మనం చేసి, ఎందుకంటే దొంగలు రాయచోట్ల మామూలు లేదు. అదేదో మొత్తానికి వాడు భోజనం తిని అన్ని తీసుకుని వాడు కృతజ్ఞతగా సువార్తని రక్షణ పొందాడు. కానీ ఇక్కడ రాయచోట్ల సులభంగా మాట వాళ్ళు దొంగలు లేరు. ఇక అంశం ఏంటంటే సనగొకటి దేవుని స్తుతించాలి. దేవా నీ ప్రజలు నిన్ను స్తుతించుతారు కాక, దేవా నీ ప్రజలు నిన్ను స్తుతించుతారు. 3వ వచనం కదా, 2 దయచేసి 1వ వచనం చదవండి. 67వ కీర్తన. భూమి మీద నీ మార్గంలో తెలియబడినట్లు అన్య జనులందరిలో నీ రక్షణ. అది చూడండి, దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఏంటంటే ఆయన కనికరం లేక ఆయన కరుణ ఎందుకు చూపించాడు దేవుడు అంటే, భూమి మీద ఆయన మార్గాలు ఏం కావాలంట? తెలియబడాలి. ఇంకా ఏంటి? అన్ని జనులందరిలో నీ రక్షణ తెలియపరచబడాలి. చూసారన్నమాట, అన్ని జనులందరిలో నీ రక్షణ తెలియపరచబడాలి. 3వ ఉద్దేశం. కాబట్టి అందుకే దావీదు చెప్తున్న చూడండి, ఆయన పొందిన నీతిని తన హృదయంలో ఉంచుకొనగా మహాసమాజం ఎదుట, అనేకుల ఎదుట రక్షణను తెలియపరుస్తూ వచ్చాడు. సువార్తని చాలాసార్లు మనం ఏమనుకుంటాం? పత్రికలు తీసుకోవడం, మైకులు బూరలు పెట్టి పెద్ద సౌండ్ పెట్టి ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిందా సమస్తమైన వాళ్ళారా. కొంతమంది ఇటు కూడా చెప్పారు, ఏమంటారు? పాపం వల్ల వచ్చే జీవితం నిత్య నరకం అంటారు. అలా అనుకుంటాం మనం కాదు. ఆ దినాలు పోయినా ఇప్పుడు మైకులు పెట్టి చెప్పే దినాలు ఇక రాబోయే దినాలు ఎట్లుంటాయో చెప్పలేము. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రావచ్చు, చెప్పలేము. లైన్లో వెళ్తుంది, వెళ్ళినా పర్లేదు. ఎందుకంటే అట్లా ప్లాన్ చేసుకుంటున్నాడు ఆయన.
మళ్ళా రావడానికి చాలా తెలివైన మోదీ, కాబట్టి ఆయన కోసం బాగా ప్రార్థన చేయండి. ఎందుకంటే సువార్త చాలా ఆటంకం భవిష్యత్తు దినాల్లో రాబోయే దినాలు. మరి ఎలా సువార్త చేస్తాం? జరిగిన సంఘటన చెప్తున్నాను. ఈ మధ్యలో తిరుపతికి ఒక సేవకుడు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? తన కుమారుడు అక్కడ చదువుకుంటున్నాడు. ఆయన ఏం చేశాడు? బ్యాగ్ తగ్గించుకొని వెళ్ళాడు. ఆ బ్యాగ్ మీద ఏం రాశాడు? జీసస్ సేవ్స్ యూ, జీసస్ లవ్స్ యూ. ఒక పక్కేమో లవ్స్ యూ, మరొక పక్కేమో సేవ్స్ యూ రాశాడు. అంతే, ఇంకేం లేదన్నమాట. ఆ బ్యాగ్ తెలుసుకుని ఆ తిరుమలకు తిరుపతి దిగాడు, బస్సులో దిగాడు. ఆ తర్వాత అన్ని చోట్లకి వెళ్తున్నాడు, టిఫిన్కి వెళ్ళాడు. అన్ని చోట్లకి బ్యాగ్ పోతానే ఉందన్నమాట. ఏం పోతుంది? ఈ బ్యాగ్ పోతానే ఉంది. ఆఖరికి యూనివర్సిటీలోకి పోయాడు కుమారుని కోసం. పోతే అక్కడ ఫీజు కట్టాడు. ఫీజు కట్టాడు, రసీదు తీసుకున్నాడు. వస్తూ ఉంటే ఒక పెద్ద గుంపు వచ్చేసి ఎందుకు ఆయన సువార్త చేస్తున్నావు అన్నాడు. ఆయనకు ఆశ్చర్యం. నేను ఎక్కడ సువార్త చేస్తున్నాను సార్? ఏంటి సార్ మీరు ఎట్లా అంటున్నారు? నువ్వు చేయట్లేదు, నీ బ్యాగ్ చేస్తున్నాను సార్. చూసారా, నువ్వు సువార్త చేయట్లేదు, నీ బ్యాగ్ చేస్తున్నా సువార్త అన్నాడు. రా ముందు వెంటనే పోలీస్ స్టేషన్ అని చెప్పేసి బలవంతంగా పట్టుకొని భార్య ఇద్దరు తీసుకుని పోలీస్ స్టేషన్. అక్కడ సిఐ గారు కంప్లైంట్ చేస్తే ఆ సిఐ గారు ఏం ఏమో చేసిందంటే, నేనేం చేయలేదు సార్, ఫీజు కట్టాలంటే ఇది రసీదు తీసుకోండి చూడండి. మరి ఏం మీరు ఎట్లా అంటున్నారంటే, ఆయన చేయలేదు సార్. ఎవరు చేశారు? బ్యాగ్ చేసింది సార్. ఆయన పక్క నవ్వాడు సిఐ గారు. భలే ఉంది కదా అని చెప్పేసి నవ్వుకొని ఆ తర్వాత సరే నేను ఇంత మాట్లాడి పంపిస్తాను పోనంటే పోరాటం లేదు, ఎఫ్ఐఆర్ రాయి, ఆ స్థిర మీ గురించి కదులుతామంటున్నారంట. ఓ నాయన, ఆయన సిఐ గారు సరే రాయండి, ఎఫ్ఐఆర్ రాసి మీరు తీసుకుంటాం అది రాసిన తర్వాత వాళ్ళు అట్లా పోయిన తర్వాత అన్నారట సిఐ గారు. ఏమన్నారంట, నేను వ్యాధిస్తాను మైక్ కట్టుకుని నువ్వు మొత్తం సువార్త చేపి తిరుపతిలో ఉన్నాడంట. జరిగిన విషయం ఇది. ఓవర్ కాదు చెప్పడం అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తికి స్వాతంత్రం ఎంత విపరీతంగా పోయింది చూడండి. నాకు వాస్తవం పొద్దున చెప్పలేదు. అంటే మనం ఎలా సువార్త చేయాలంటే బ్యాగ్ ద్వారా, ఇంకోటి ఏంటి అది గుర్తుపెట్టుకోండి. అలాంటి దినాలు అంటే మూగ భాష ఏంటిదంట, నోటితో ఏం చెప్పకూడదు, చెప్తే మాత్రం ఇక అంతే. చూడండి ఎంత బాగా సువార్త జరిగింది. అంటే దేవుడు అలాగే ఈ దినాల్లో మనకు అటు జ్ఞానం, అటు ఆలోచన, అటు సువార్త చేసే దినాలు రాబోతున్నాయి. దేవుడు ఉద్దేశం ఏంటి? 60 కీర్తనలు మనం చదువుతారు. మళ్ళా మాట చదవండి. మొదటి వచ్చిన భూమి మీద నీ మార్గం తెలియబడినట్లును అన్ని జనులందరిలో. ఒకసారి బస్సులో ప్రయాణం చేస్తా ఉంటే మరి నాకేమో బర్త్ ఉంది, ఆయన బట్టి దాకా నేను తీసుకున్నాను. మరి ఒక గర్భవతి ఆమె నిలబడుతుంది. సరే గమనిస్తే కష్టంగా 2 నెలలు నిండినట్టున్నాయి. సరే ఏం చేద్దాం, కూర్చోమా తెప్పిస్తాను. ఎందుకంటే కొంత మనం రాత్రి నిద్రపోతాం కదా, కూర్చోమా తెప్పిస్తాను. తర్వాత ఆమె సంతోషంగా కూర్చుంది. తర్వాత ఇంకా రాత్రి అయిపోయింది. అప్పుడు నేను మీరు పడుకోవడం అవుతుంది, నేను ఎక్కడైనా అడ్జస్ట్ అవుతానండి అని చెప్పేస్తాను. ఆమె పడుకుంది, తన భర్త కూడా ఉన్నాడు, తనకు భర్త లేదు. ఇంక ఇద్దరు క్లాసులో కూర్చున్నాను. అప్పుడు ఆయన అంటున్నాడు, సార్ మీరు పాస్టరా లేక క్రిస్టియనా అంటున్నాడు. గమనించారా? పాస్టరా క్రిస్టియన్ ఎందుకు వచ్చినా ఆ మాటలు ఆయన నుంచి దానికి అర్థమవుతుందా? రాబోయే దినాలు అలాగే మనం చేయాలి, తప్పదు. అర్థమవుతుందా? తప్పదు. ఒకసారి కావాలి కాన్వకేషన్కి వచ్చి రిటర్న్ వెళ్తున్నాం. వెళ్తా ఉంటే ట్రైన్లో మా పిల్లలంతా కలిసి ఏం చేశారు, అందరూ టవల్ వేశారు. టవల్ వేసి సీట్ పడేశారు. సరే నాకు ఒక సీట్ వేశారు. నేను వెళ్ళే లోపల నా టవల్ తీసేశారు, ఖర్చీలు తీసేసారు, అన్నీ తీసేశారు. వెళ్ళి ఒక దేవనసం కూర్చున్నారు. అయ్యా మా పిల్లలు ఖర్చీలు వేశారు, టవల్ వేశారు. ఎవరే వేసింది అంటున్నారు. ఈ పిల్లలు అంటున్నారు వచ్చి, ఏదో తమాషా ఉందా అసలు వాళ్ళు. నేను ఆయన ఏం అనవాకండి, సరే మీరు కూర్చోండి సార్, పర్లేదు కూర్చోండి సార్ సార్. ఆ తర్వాత ఏం జరిగింది, పోతే ట్రైన్ నడుస్తూ ఉంది. వచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నాడో మళ్ళీ లేచి దగ్గర కూర్చోండి, మీరు పాస్టర్లా ఉన్నట్టుంది కదా, సరే మీరే కూర్చోండి సార్. అంటే కొన్ని విషయాలు మనం ఇలా సువార్త చేయడం అనేది చాలా అవసరం చెప్తున్నాను. ఒకవేళ దానికోసం మనం పోట్లాడినాం అనుకోండి, ఎవరా కనపడని ఇంత మనం ఎంతమంది మనం దాదాపు 70-30 మంది ఉన్నాం. వాడిని లాగి బయటకు పడేయచ్చు.
అయితే బయటకు లాగేసి ఎవరికి వస్తుంది? సైతానికి వస్తుంది. అర్థమైందే? కొంత మనం ఓర్చుకుంటే మన జీవితంలో ఎంత మేలు. అందుకే ప్రసంగులు చాలా బాగా ఓర్పు గొప్ప ద్రోహ కార్యం చేయకుండా ఆపండి. కాబట్టి క్రైస్తవులుగా ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఉద్యోగస్తుల్లో కూడా ఎవరు చూస్తారు తెలుసా? మనలో క్రీస్తుని చూస్తారు. అర్థమవుతుందా? వాళ్ళు అపహాసం చేసినట్లుగా, వాళ్ళు ఊపి వేసినట్టుగా, వాళ్ళు ఆహాకారం చేసినట్టుగా మనం చేయలేము, చేయకూడదు కూడా. గుర్తుపెట్టుకుంటారు. ఎప్పుడు అలా ఇలాగ మనం ప్రవర్తించే వారికి ఉంటామో చూడండి, వారు మనలో గుణలక్షణం, మనలో ఓర్పు వాళ్ళు ఏం చేస్తారు చెప్పే చూసేవారు తప్పకుండా చూస్తారు. కొన్నిసార్లు మనం కూడా మరి అలసిపోయి ఉంటాం, కొన్నిసార్లు తప్పదు, మనం కూడా మాట్లాడతాం కూడా, కొన్నిసార్లు జరగవచ్చు. కానీ ఇక మీదట ఎందుకంటే రాబోయే దినాలు చాలా భయంకరంగా ఉన్నారు. ఆయన రక్షణ చేయబడాలి. అప్పుడు జాగ్రత్త పడదామా? అలా సువార్త చేద్దామా? అలా సువార్త చేయడం అనేది నేను అనుకుంటున్నా చాలా సులభం. ఎందుకంటే మైక్లో అరిసేది చెప్పడం కంటే ఇది మరి పని చేస్తుంది. ఏది ఇలాగ చేయడం, ఆయన ప్రేమ చూపించడం, ఓర్చుకోవడం. వాళ్ళు కర్నూలులో దిగారు, తీర కనుక్కుంటే ఏంటయ్యా సంగతి, మళ్ళీ తర్వాత ఇంకో రోజు ఆయన సంవత్సరం గారు నా ట్రైన్లో ఉన్నారు. ఆమె గర్భవతి. మళ్ళా ఆ దిగిన తర్వాత అంటున్నాడు, నా పేరు యాండ్రీస్ బ్రదర్, మీరు నా కోసం ప్రార్థన చేయండి, మా సిస్టరే ఆమె గర్భవతిగా ఉంది, ఎప్పుడైనా వస్తే తిరుపతికి నన్ను కలవండి, నేను అక్కడ స్విమ్స్లో వర్క్ చేస్తున్నాను అని చెప్పేసి. ఎట్లా సంబంధం ఏర్పడింది చూసారా? ఆ తర్వాత నాకు మరి పరిశీలన రోగులందరినీ డైరెక్ట్ యాండ్రీస్ నంబర్ ఇవ్వడం, ఫోన్ అన్న వాళ్ళ రోగులు వస్తున్నారు చూడండి మీరు స్విమ్స్లో అని చెప్పడం. అంటే ఎట్లా సంబంధం ఏర్పడింది చూడండి. కాబట్టి మనం అలాగూ బస్సులో వెళ్ళేటప్పుడు, ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఎన్నో సందర్భాలు అలా మనం ఉండడం రక్షణ సువార్త ఏమవుతుంది చెప్పరా ప్రకటించబడుతుంది. 4వ విషయం కానీ చదవండి. 67వ కీర్తన ఏమంటున్నాడు? దావీదు కాదు కానీ అన్నోన్ పర్సన్ ఉన్నాం కదా. 4వ మనం చూస్తూ వస్తే దయచేసి 5, 6, 2 చదువుతారా? చదవండి. ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి దాని ఫలం ఇచ్చును, దేవుడు మా దేవుడు. ఇక్కడ చూడండి 4గా అప్పుడు భూమి దాని ఫలం ఇచ్చును. ఇంకో తమాషా సంగతి చెప్తే మీరు ఆశ్చర్యపడతారు. ఇట్లాగే డిసెంబర్ వచ్చింది. అప్పుడు మీకు తెలుసు అనుకుంటాను, పవన్ కుమార్ తెలుసా? పవన్ కుమార్ మచిలీపట్నంలో ఉండేవాడు తెలుసా? మంచి సేవకుడు. నేను కొత్తగా వెళ్ళినప్పుడు ఆయన నన్ను ప్రేమించి ఏం చేశాడు, సార్ కాస్ట్లీ ఇట్లాంటి డిసెంబర్ దినాలని మంచి కాస్ట్లీ చొక్కా ఇచ్చాడు, ప్యాంటు కూడా ఇచ్చాడు. ఇచ్చి నువ్వు కుట్టించుకో, ఎవరికి ఇవ్వద్దు అని చెప్పేస్తున్నాను. నాకేం అలవాటు అంటే తెచ్చిన తర్వాత అవి బీరువాలో పెట్టేసి ఎప్పుడో మళ్ళీ సంవత్సరానికి ఎప్పుడో ఇస్తానన్నమాట. నాకు కుట్టడానికి అలవాటు. వెంటనే నేను కుట్టించుకోను. ఒకరోజు ఏం జరిగిందంటే అకస్మాత్తుగా ఒక బ్రదర్ వచ్చేసి సేవకుడే వచ్చి ఆయన అంటున్నాడు చూపిస్తా, ఈ క్లాత్ బాగుందా? చాలా బాగుందన్నా. సరే అట్లా పక్కకు పోయిన తర్వాత నేను నా ట్రక్ పెట్టి ఎత్తి చూస్తే నా ప్యాంటు నా చొక్కా ఏమైంది నాకు అప్పుడు అనిపించింది. ఆయన పేరు కూడా మామూలు పేరు కదా, ఆశీర్వాదం పేరే ఆశీర్వాదం. నేను ఎందుకు చెప్తున్నానంటే జరిగిన విషయం కాబట్టి. ఇక ఆ తర్వాత అగత్య దగ్గర పిలిపించి ఇట్లాంటి పనులు చేస్తున్నాడు మనుషులు, మీరు కొంచెం చూడండి అని చెప్పేసి. ఎందుకు చెప్తున్నానంటే సేవకులు లేదు, విశ్వాసం లేదు, ఎవరు లేదు. ఆ దొంగ బుద్ధి ఉన్నప్పుడు అది తప్పకుండా అదొక వ్యసనం అన్నమాట. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళకి భలే రుచిగా కనిపిస్తుంది అంటారు అది లోకంలో. పక్కింటి పిల్లలు కూడా ఏమంటారు, భలే రుచిగా ఉంటుంది అన్నమాట కొంతమందికి. గుర్తుంచుకోండి, నీ పొరుగు వారి దేనిని ఏం చేయవద్దంట. దేవుడు మందరది కావచ్చు, లేక ఇంకెవరిదైనా కావచ్చు, మనం ఆశపడకూడదు. దేవుడు మనకు తప్పకుండా ఇస్తాడు. ఇక్కడ రాజమండ్రి చూస్తారు మీరు, అప్పుడు భూమి దాని ఎప్పుడు నువ్వు స్తుతించినప్పుడు. అందుకే యేసుప్రభువు వారిని గమనించారా, తండ్రి నీవు నా మనవి విన్నందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఈయన ఎప్పుడు మనం చేశాడు, ఎప్పుడు ఆయన ఆలోచించాడు, ఈయన మాత్రం ఏం చేస్తున్నాడు చూడండి, కృతజ్ఞతాస్తుతులు. ఒకటి నష్టానికి కష్టానికి అన్నిటి కూడా నేనేం
బాధపడలేదు. అది ఎందుకు ఆయన చెప్పాల్సి వచ్చిందంటే నేను పేరు కూడా అలాంటి వారు ఉండకపో. అందుకే ఆయన ఎక్కడికైనా విజిటింగ్కి వెళ్ళాడు అంటే అలర్ట్ అంటే అర్థమైందా? ఆయన మళ్ళీ ఇంట్లో నుంచి కదిలేదాకా మరి ఆయన కాస్తూ ఉండాలి. దాని విషయం చెప్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో ఫలము పొందాలి అంటే ఇతరుల దేవుడు ఆశించకూడదు. మన దేవుని కృతజ్ఞతాస్తుతులు చేయాలి. ఎప్పుడు అన్ని అనుకూలమైనప్పుడా చెప్పండి, అన్ని పరిస్థితులు వాక్యంలో పాటలు బలి రాయబడింది. అన్ని వేళల యందునా నిన్ను ఏం చేస్తారంటే ఉద్యోగం వచ్చేదాకా బాగా ప్రార్థన చేపిస్తారన్నా, ప్రార్థన చేయదన్నా. పరీక్షల్లో పిల్లవాడు రాస్తులు కూడా పరీక్షల్లో ప్రార్థన చేపిస్తారు, మంచిది, అవసరం. ఫలితాలు వచ్చినాక పాస్ అయినాక ఇక మళ్ళీ రావాలి, మళ్ళీ వచ్చి అన్న మీరు ప్రార్థన చేశారు, సంఘం ప్రార్థన చేసింది, చాలా వందనాలు ఉన్నా అని వాళ్ళు దేవుడికి కృతజ్ఞత తెలుస్తారా? చెల్లించారు. మళ్ళీ ఎప్పుడు వస్తారు చెప్పండి? మళ్ళీ పెళ్ళికి వస్తారు. ఎప్పుడు? మళ్ళీ పెళ్ళికి వచ్చి అన్న నా కొడుకు పెళ్ళి నా ప్రార్థించి. నేను ఎందుకు చెప్తున్నానంటే నీ కొడుకు నువ్వు ఏం నేర్పిస్తున్నావు, నీ బిడ్డకు నువ్వు ఏం నేర్పిస్తున్నావు. దేవుని మందిరంలో చూడండి, కృతజ్ఞత గలవాడిగా నువ్వు లేకపోతే ఆ వ్యక్తి కూడా అలాగే అవుతుంది. అర్థమైందా? ఎప్పుడైతే మన బిడ్డలు చూడండి అలా అలవాటు చేస్తాం అనుకోండి, రే నువ్వు ఫస్ట్ క్లాస్లో వచ్చావా, ఓ మందిరానికి వెళ్ళి అక్కడ దేవుని స్తుతించుకొని దేవుని కనపరిచి అక్కడ దైవ సేవలు ఉంటారు, నీకోసం ప్రార్థన చేశారు, సంఘం ఉంది ప్రార్థన చేసుకుంటారు, అందరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పు. లేకపోతే ఒక పేపర్ రాసి ఆ దైవ సేవకునికి సంఘం అందరికి ఏం చెప్తారు? థ్యాంక్స్ అని చెప్తారని చెప్పకూడదా? నా జీవితంలో ఒక ఆశ్చర్యమైన సంఘటన ఏంటంటే 10th క్లాస్ అబ్బాయి, ఆయన కుమారుడు అంటే ప్రభాకర్ అనుకుంటారు, గుర్తులేదు, ఆయన ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తారు అనంతపురం. ఒకరోజు సాయంకాలం చూస్తే ఆయన థ్యాంక్స్ మీటింగ్ పెట్టాడు. అడిగాను ఏంటి థ్యాంక్స్ మీటింగ్ అంటే, మా కొడుకు ఫెయిల్ అయ్యాడన్నా అన్నాడు. ఫెయిల్ అయితే ఏం పెట్టాడు? థ్యాంక్స్ మీటింగ్. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, దైవ సేవకుడు వాక్యం చెప్పకముందు ఈయన సాక్ష్యం చెప్తున్నాడు, మీరు మా అబ్బాయి కోసం మీరు అందరూ ప్రార్థన చేశారు, చాలా థ్యాంక్స్, చాలా వందనాలు. అయితే కొన్ని సబ్జెక్టులు పోయాయి, అయితే మీరు కంటిన్యూగా ప్రార్థన చేయాలని మా అబ్బాయి విషయంలో నేను ఇలా థ్యాంక్స్ మీటింగ్ కలిగినాను, కాబట్టి మీరు వేరుగా అనుకోవాలని తలుస్తున్నాను. అంత మాత్రం కాదు, మీరు చేసిన ప్రార్థనలకు వందనాలు, మంచి చక్కటి భోజనం కూడా సిద్ధపరచబడింది, భోజనం చేసుకుని దయచేసి అందరూ ఆయన కలవడమే ప్రజలు నా ప్రజలు. ఇప్పుడు నేను మర్చిపోలేను ఆన్సర్. అదేనమాట కృతజ్ఞత అంటే. చాలాసార్లు మనము పొద్దున మేలు వెంటనే మనం మర్చిపోయేవారు ఉంటాం, అలా కాదు. అందుకే మీరు గమనించారా, మన కుమారులు మన కుమార్తెలు ఎందుకు మన మాట వినని వారిగా తయారయ్యారంటే బికాస్ ఆఫ్ దాట్. కృతజ్ఞత లేని వారిగా ఆ రొట్టె ఏం చూపిస్తుందంటే ఆ పరలోకపు తండ్రిని గణపరచడానికి ఆయన శరీరం సాదృశ్యంగా ఆ రొట్టెను చూపిస్తున్నాడు యేసు ప్రభువు. అందుకే ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైనా నా శరీరం, నా శరీరం. చాలా మంది తెలియక ఏం చేస్తారంటే అదేదో రొట్టె ప్రసాదం అన్నట్టుగా నేను తినాలని తొందరపడతాను. కృతజ్ఞత బుద్ధితో, దేవా నన్ను సజీవునిగా ఉంచావు, నీ ప్రేమ నాకు కనపరిచి నీ కరుణ చూపడం, ఇంకా నన్ను ఈ దినం చూడనిచ్చావు, బేతేలులో దేవుణ్ణి ఆరాధించడానికి స్తుతించడానికి నన్ను ప్రభా ఇలా తీసుకోవచ్చు అని ప్రభువును స్తుతించడం ఎంత మేలు
రండి. ఇప్పుడు ఏమన్నది 4 రండి, త్వరగా మనం ముగింపుకి వస్తాను. ఇంకా రండి దయచేసి. కీర్తన 67. ఇప్పుడు 5వదిగా సరే 6వ వచనం 7వ వచనం మనం చదువుకుందాము. 6, 7 వచనం అందరూ కలిసి చదువుకుందాం. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును, దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును, దేవుడు మమ్మను దీవించును, భూమి అంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. 5వదిగా మనం ఏం చూడగలము అంటే 4వదిగా అప్పుడు భూమి దాని ఫలమిచ్చును, 5వదిగా దేవుడు మమ్మల్ని దీవించును, 6వదిగా దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును, 7వదిగా ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ఒకవేళ మేము తర్వాత అన్నీ ధ్యానించుకొని కూర్చోరు, మీకు ఎట్లా ఇష్టం కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఇష్టమో కష్టమో నాకు తెలియదు, మీ టైం లేదు కాబట్టి ముగిస్తాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు 5వదిగా దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడంట? దీవించును. ఇప్పుడు సందర్భంగా మాట చెప్తే మంచిదేమో, ఈ మాట ఒకసారి కాదు, ఇంకా ముందు చూడండి ఎక్కడున్నమాట, మా దేవుడు మమ్మను దీవించును ఉందా? మరొకసారి ఏం కనపలేదా? 7వ వచనం లేదు, 7వ వచనం ఉందా లేదా? మరి కిందే ఉంది కదా, 6వ వచనం 2వ భాగంలో ఉంది, దేవుడు మా దేవుడు మమ్మను, దేవుడు మమ్మను, ఈ 2 భాగాలు ఉంది కదా. గమనించండి, కొంతమంది ఏం చేస్తారు, ఆటో మీద ఏమని పెట్టుకుంటారు, మా తల్లి దీవెన. ఎవరి దీవెనంట? ఇంకా మా తండ్రి దీవెన అని పెట్టుకుంటారు. అంటే దేవుడు ఆటోలు కార్లు అవి మాత్రమే ఇవ్వడు కదా. వాళ్ళేమో పాపం లోకస్తులు కాబట్టి అలా తల్లి దీవెన తండ్రి దీవెన అని పెట్టుకుంటారు. మన దేవుడు దీవించినప్పుడు తరతరాలకు 1000 తరముల వరకు ఉంటాడు. ఎంతవరకు దీవిస్తాడట? 1000 తరముల వరకు ఆయన దీవించేవాడు ఉంటాడు. చదవండి ఒకవేళ మనం ముగిద్దాం. ఇంకా కీర్తన ఆదికాండం 49వ అధ్యాయం త్వరగా రండి. ఆదికాండం 49వ అధ్యాయం చూడండి త్వరగా. ఆదికాండము 49వ అధ్యాయము 49వ అధ్యాయం 28వ వచనం చదవండి. 28వ వచనం. ఇవన్నీ గట్టి చదవాలి కదా. ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే, ఎవరి దీవెన చొప్పున వారిని. ఆ మాటలను ఎంతమంది రాయబడింది? ఇశ్రాయేలుకి ఎంతమంది కుమారులు? 12 మందికి ఏం చేశాడు? ఎవరి దీవెన చొప్పున వారిని. ఇక మీరు ధ్యానించుకోండి. ఆ రోజు మనం చూస్తూ వస్తే ఏం చూసుకున్నాము? దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించు. కొంత ఒకవేళ ఇక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏంటంటే దీవెన వేరు, ఆశీర్వాదం. దీవెన అంటే భౌతికంగా మన పెద్దలు మనకున్న పితరుల ద్వారా పొందేదే దీవెన. ఆశీర్వాదం అలాంటిది కాదు. ఏంటిది? అంటే అక్కడ నుంచి ఆ దేవుడు వచ్చేదే ఆశీర్వాదం. సరే, 7వది నేను చెప్పాను ధ్యానించుకోమని. 7వది మనం చూస్తూ వస్తే 7వ వచనం ఎక్కడ చదువుతున్నామా? అందరూ కలిసి చదువుకున్నాం. దేవుడు మమ్మల్ని దీవించును, భూమి యొక్క నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. కాబట్టి 7వది మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుడు మనలో జరిగించిన ఈ కార్యాన్ని బట్టి ఆయన యందు భయభక్తులు ఎంతవరకంట? బోధినంత నివాసం. కాబట్టి దేవుడు చేసే కార్యాలు మనలో, మన ద్వారా, మన కుటుంబాలు చేసే కార్యాలు అనేక మంది విని భయభక్తులను నిలుపునట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి అలాగే ఈ 7 అనుభవాలు మన చుట్టూ దేవుడు తీసుకొచ్చున్నాడు. ఒక సందర్భంలో సరే నేను ఆపుకోవాలంటే సాధ్యం కావట్లేదు అంటాడు. ఏమంటాడంటే ఈ అనుభవం ఈసారి నీకును అనుగ్రహించడానికి ఇర్మియాలో అంటాడు, యెషయాలో అంటాడు, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యంలో నీ అనుభవం వచ్చింది. చూసారు. కాబట్టి యాకోబు అనుభవాన్ని మన కుటుంబాలు దేవుడు అనుగ్రహించుకున్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ఎన్నోసార్లు మన జీవితాలు మనం సొనుగుతూ గొరుగుతూ వచ్చాము, ప్రభువును గణపరచలేకపోతూ వచ్చాము. అన్ని పరిస్థితుల్లో ఆయన స్తుతి నొందదగిన దేవుడని గణపరచలేకపోతూ వచ్చాము. అందుకే ఎన్నోసార్లు మనం ఆయన దీవెనలు ఆశీర్వాదాలు పొందలేకపోతూ వచ్చాము. దావీదు అన్నాడు, రక్షణ యెహోవాది,
నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక. అని ఏంటి మనుషుడు అలా అంటున్నాడు? ఆశీర్వాదం వచ్చును గాక అంటున్నాడు. అవును, అందుకే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మనం చూస్తా వచ్చినప్పుడు నాకు అంటాడు, యెహోవా నీవు ఆశీర్వదించినట్లా ఏనుడికి ఆశీర్వదింపబడును గాక అంటాడు. అంటే ఆశీర్వాదం మనం పొందుదు గాక. రండి మౌనంగా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువా నన్ను క్షమించు, దావీదు ద్వారా ఎన్నో అనుభవాలు నాకు నేర్పుతున్నావు, నా అంతరంగంలో కార్యం చేయి ప్రభువా అని క్షమాపణ కోరుకోనండి. పిల్లలు మా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో కీర్తనల 3వ కీర్తన దావీదు అనుభవాలు కీర్తన 67లో మాకు తెలియపరుస్తూ వచ్చారు. దావీదు దినములకు 7 మార్లు మిమ్మల్ని స్తుతిస్తూ వచ్చారు. దేవా, నేను మా కుటుంబ పిల్లలు అందరూ కూడా అలాగే మిమ్మల్ని స్తుతిస్తూ ప్రతి సరుగు నుండి ప్రతి నష్టం నుండి దేవా మేము సమకూర్చబడాలని హెచ్చరిస్తూ వచ్చారు. మీ వాక్యం నాకు అయిపోతుంది దేవా. దావీదు వలె ఆయా అనుభవాలు కూడా మేము భూమి ఎందులో పరలోకమందులో కూడా వీటి ఆశీర్వాదం మేము పొందడముగా తండ్రి మీ కార్యాలకై వందనములు తండ్రి. దేవా, అలాగ అనేకులు దావీదు వంటి వారిగా రాబోయే దినాలు బేతేలులో మీరు చేసి ఆనాడు నీ తండ్రి అయిన యాకోబు అనుభవం స్వాస్థ్యమును నీకు అనుగ్రహించున్నాను దేవా. మీరే కార్యం చేసి ఎవరి దీవెన చొప్పున వారిని దీవించడం చెప్పారు. మీరే దీవించు. మీ రక్త ప్రోక్షణ బలను సమీపిస్తున్నాం. అలా కృతజ్ఞులమై మీకు జీవించిన కృప చూపించండి. యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.